దాదాపు ఇక్కడే గంట సేపటి నుంచి లైన్లో అయితే మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో మీకైతే చెప్పలేదు కదా, లాస్ సెంటోస్లో అయితే మాత్రం జోంబీ వైరస్ వచ్చిందనమాట. అంటే ఆ వైరస్ వల్ల ప్రతి ఒక్కరూ జోంబీలా అయితే మారిపోతున్నారు. సో అందుకనే చాలామంది మన లాస్ సెంటోస్ని వదిలేసి అదర్ సిటీస్కి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. సో అది కూడా ఏరోప్లేన్స్ ఆటి వర్క్ అవ్వట్లేదు కాబట్టి మన లాస్ సెంటోస్ ఆర్మీ అయితే అందరినీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. లైక్ ప్రతి ఒక్క సివిలియన్ని ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇప్పటికొచ్చి చాలా మందిని అయితే ట్రాన్స్పోర్ట్ చేసేసారు. బట్ ఇప్పుడు చూసారు కదా, ఈ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ లాస్ట్ ఫ్లైట్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఇప్పుడైతే మాత్రం మనం ఈ లాస్ట్ ఫ్లైట్లో అదర్ కంట్రీకి అయితే వెళ్ళబోతున్నాం. కానీ దాదాపు గంట నుంచి మనం వెయిట్ చేస్తున్నా సరే వీళ్ళైతే మనకైతే రెస్పాండ్ అవ్వట్లేదు. కనీసం ఒక రిప్లై కూడా ఇవ్వట్లేదు మమ్మల్ని అసలు ఎప్పటిక్కడి నుంచి తీసుకువెళ్తారా అని. సో దాదాపు జాంబీస్ కూడా మనకైతే ఆర్మీ బేస్కి వచ్చేసేలా ఉన్నాయి. ఒక్క నిమిషం ఇతను అడుగుదాం. సార్ మమ్మల్ని అయితే ఇక్కడ నుంచి ఎప్పుడు తీసుకెళ్తారు సార్? దాదాపు గంట నుంచి వెయిట్ చేస్తున్నాం ఫ్లైట్ దగ్గరే, బట్ మీరు ఇంకా ఇప్పటికొచ్చి ఫ్లైట్ అయితే మాత్రం స్టార్ట్ చేయలేదు. ఏందిరా రుబాబా, ఒక్కటిస్తా గన్ తోటే. మా కమాండర్ వచ్చే వరకు వెయిట్ చేయి. మా కమాండర్ వచ్చిన తర్వాత చెప్తారు ఎంతమంది ఫ్లైట్ ఎక్కాలి, ఎంతమంది ఎక్కకూడదని. అప్పటి వరకు మూసుకొని ఆ మూలన లైన్లో కూర్చో. చాలా లెవెల్ చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం. ఒక ఆర్మీ సోల్జర్స్ అయ్యుండి లాస్ సెంటోస్ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారని చెప్పాలి. కొంచెం కాదు, ఆల్మోస్ట్ చాలానే ఇబ్బంది పెడుతున్నారు. ఒక నెంబర్ 1 పిరికి పందలు ఎవరైనా ఉన్నారంటే లాస్ సెంటోస్లో అది వీళ్ళే. వీళ్ళ దౌర్జన్యం ఆ జాంబీస్ మీద చూపించకుండా మన మీద చూపిస్తున్నారు చూడండి. సర్లేండి, మనం అయితే ఇప్పుడు చేసేదేం లేదు, లైన్లో అయితే వెయిట్ చేద్దాం. తొందరగా బయలుదేరాలి ఇక్కడి నుంచే. ఏంటి లైన్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి ఆ ఫ్లైట్ సరిపోతుందా? మన కమాండోస్ కూడా చాలామంది ఉన్నారు కదా. అరే ఎవరు ఈ కుక్కను తీసుకొచ్చింది? ఆల్రెడీ ఫ్లైట్లో మనుషులకే చూడలేదంటే కుక్కలను ఎవర్రా తీసుకొచ్చింది? అయినా ఈ కుక్కకి ఫ్లైట్లో అయితే ఇయ్యాలో లేదు. ఏరా మీరైతే చెప్పలేదా కుక్కలకి ఇయ్యాలో లేదని? సార్ మీరైతే ఇందాక నుంచి తిడుతున్న కుక్క వచ్చేసి మాదే, అండ్ దాని పేరు కుక్క కాదు, దానికంటూ ఒక పేరు ఉంది, అది చాప్. దాన్ని చాప్ అని పిల్లండి మీరు. అండ్ మేమైతే ఇందాక గంట నుంచి లైన్లో వెయిట్ చేస్తున్నాము. సో గంట నుంచి వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు కుక్కకి ఎలా లేదంటే ఎలా అవుద్ది? ఎలా అవుతుంది అంటే అది మాకేం సంబంధం? నువ్వు మా దగ్గర లెవెల్ చూపించావంటే గన్నులో ఉండాల్సిన బుల్లెట్లు నీ గుండెల్లోకి దిగుతాయి చెప్తున్నా. బుల్లెట్స్ విషయానికి వస్తే నేను కూడా ఒకప్పుడు లాస్ సెంటోస్ సిటీలో గ్యాంగ్స్టర్నే. బట్ మనం అయితే ఇప్పుడు తప్పించుకోవాలి ఇక్కడి నుంచి. దాని గురించి ఆలోచించండి. ఆలోచిద్దాం. ఈ చిన్న పిల్లడు కూడా లైన్లో నిలబడ్డాడు. ఆర్మీ సార్, నా పేరు వచ్చేసి షించాన్. నేనైతే చిన్నపిల్లన్నాయి, ఎందుకంటే ఫస్ట్ క్లాసే చదువుకుంటున్నా. కానీ చాలా అంటే చాలా అల్లరి పిల్లాన్ని. నన్ను కూడా ఈ ఫ్లైట్ లో ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్ళండి. మా శివన్న కూడా వెనకాలే ఉన్నాడు చూడండి. ఏంటి ఈ బొడ్డోడు కూడా మీ తాలూకేనా? ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చావు నువ్వు అసలు? ఓ లైన్ అయితే మాత్రం చాలా పెద్దది ఉంది. సరే ఓయ్, ఇంకా ఫ్లైట్ లో ఎంతమందికి సరిపోతుందో లెక్క చెప్పు. సార్ మన కమాండోస్ ఆర్మీ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కాకుండా ఇంకా రిమైనింగ్ అయితే మాత్రం 4కే ప్లేస్ ఉంది సార్. ఫ్లైట్ లో 4కే ప్లేస్ ఉన్నప్పుడు ఎందుకురా ఎంతమందిని లైన్ లో ఉంచినట్టు మరి మీరు? సర్లేండి, నేనైతే చెప్తాను ఎవరు ఫ్లైట్ ఎక్కాలి ఎవరు ఎక్కకూడదని. మీకు ఎంత సంపాదన వస్తుంది? అయ్యా నేనైతే లాస్ సెంటోస్ లోనే బిలియనియర్ని. నేనైతే మంత్లీ $1 మిలియన్ అయితే సంపాదిస్తా. ఏంటి మంత్లీ $1 బిలియన్ సంపాదిస్తారా? సరే మీరు రైట్ సైడ్ వచ్చి నిలబడండి. ఓయ్ కండల మండేలా, ఇప్పుడు నువ్వు చెప్పు, నీ దగ్గర ఎంత మనీ ఉంది? సార్ నేనైతే లాస్ సెంటోస్ లో అందరికి జిమ్ ట్రైనింగ్ ఇచ్చి బాగానే సంపాదించా. $2 మిలియన్ ఉన్నాయి. $2 మిలియన్ అయితే నువ్వు రైట్ సైడ్ వెళ్ళి నించావు. ఓకే, ఇప్పుడు నువ్వు చూస్తేనే అడుక్కునే వెదవలా ఉన్నావు. నీ దగ్గర ఎంత డబ్బులున్నాయి? సార్ నేను నిజంగానే అడుక్కునేవాడిని సార్. నా దగ్గర డబ్బులేముంటాయి చెప్పండి. ఓకే, అయితే నీ దగ్గర డబ్బులు లేవంటావు. సరే నువ్వైతే మాత్రం లెఫ్ట్ సైడ్ వచ్చి నిలబడవు. నువ్వు నీ వాటం చూస్తుంటే నువ్వు కూడా పెద్ద పేదవాళ్ళగా ఉన్నావు. నీతో కూడా మాటలు అవసరం. నువ్వు కూడా వెళ్ళి ఆ లెఫ్ట్ సైడ్ అయితే నిలబడవు. ఇకపోతే మీరు చూస్తుంటే సూటు బూటు వేసుకొని ఉన్నారు. మీ దగ్గర ఎంత డబ్బులున్నాయి? నేనైతే మాత్రం ఒక సెలబ్రిటీని బాబు. నా దగ్గర $5 మిలియన్ ఉన్నాయి. $5 మిలియన్ అంటే మీరు కూడా రైట్ సైడ్ వెళ్ళి నించోండి. ఓకే, ఇకపోతే నువ్వు
నువ్వు ఏం పని చేస్తుంటావు? ఎంత డబ్బులున్నాయి? సార్ నేనైతే బీచ్లో బర్గర్లు అమ్ముకుంటానండి. నా దగ్గర అంతా డబ్బులేం లేవండి. బర్గర్లు అమ్ముకునే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. మరి ఇంకా ఏం పీకడానికి రా నువ్వు? వెళ్ళి లెఫ్ట్ సైడ్ నిలబడు. ఇంకా పోతే ఈ బొడ్డోడు ఇంకా ఈ కుక్క వీళ్ళు కూడా పని చేయరు కాబట్టి సంపాదించర్లేండి. బాబు నువ్వు ఎంత సంపాదిస్తావేంటి? నీ దగ్గర ఎంత డబ్బులున్నాయి? సార్ నేనైతే ప్రెసెంట్ ఏ పని చేయట్లేదు, ఖాళీగానే ఉంటున్నాను. కాకపోతే నా దగ్గర అయితే మాత్రం $1 మిలియన్ ఉన్నాయి సార్. $1 మిలియన్? నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి రైట్ సైడ్ నించో. ఇకపోతే మీరిద్దరు మీ దగ్గర ఏం లేవు కాబట్టి మీరు కూడా వెళ్ళి లెఫ్ట్ సైడ్ అయితే నించోండి. సార్ కానీ మీరెందుకు ఇలా చేస్తున్నారు? డబ్బులు లేని వాళ్ళందరినీ లెఫ్ట్ సైడ్ నుంచోబెట్టి డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకువెళ్తారా ఏంటి? ఇది చాలా అంటే చాలా తప్పు సార్. మీరు చేస్తుందంటే చాలా తప్పు. చాలా మోసం చేస్తున్నారు మీరు ప్రజల్ని. నేనేం చెయ్యాలో నువ్వు నాకేం చెప్పవసరం లేదురా బుడంకాయ్. సర్లేండి ఇంకా మీరందరూ బయటికి తోపేయండి. మీ నలుగురు అయితే నాతో పాటు రావచ్చు ఫ్లైట్లోకి, మిగతా వాళ్ళు అయితే రారు. ఎక్కండి ఫ్లైట్ ఎక్కండి, టైం అవుతుంది, మనం ఫాస్ట్గా బయలుదేరాలి. సార్ కానీ ప్లీజ్ దయచేసి మా షిన్చాన్ గారిని ఇంకా చాప్ గారిని కూడా ఫ్లైట్లోకి అయితే ఎక్కించుకోండి. మీకైతే $1 మిలియన్ అయితే ఇచ్చేస్తాను. బట్ ప్లీజ్ సార్ వాళ్ళిద్దరిని కూడా ఎక్కించుకోండి కొంచెం. ఒక మనిషికి $500,000. ఆ లెక్కను చూసుకుంటే మీ ముగ్గురికి $1.5 మిలియన్ అయితే కావాలి. ఉన్నాయా నీ దగ్గర? $1.5 మిలియన్ అయితే నా దగ్గర లేవు. పోనీ ఒక పని చేయండి, నా బదులు మీకైతే $1 మిలియన్ ఇచ్చేస్తాను. వాళ్ళిద్దరిని అయితే తీసుకెళ్ళిపోండి. షిన్చాన్, చాప్ మీరైతే మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలరా. లేదు శివన్న, నువ్వు లేకుండా మేమైతే మాత్రం ఎక్కడికి వెళ్ళబో. మేము కూడా నీతోనే ఉంటాం. ఏరా చాప్, మన ఇద్దరం శివన్నని వదిలేసి ఎక్కడికి వెళ్ళం కదా, చెప్పరా శివన్నకి. అరే షిన్చాన్ పిచ్చోడ్లా మాట్లాడుకో. నేనైతే ఆల్రెడీ సార్తో మాట్లాడేశాను. మీరైతే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోండి. నేనైతే మాత్రం ఎలాగోలా వచ్చి మిమ్మల్ని అయితే అక్కడ కలుస్తాను. మీకైతే ఏం కాదు, నేను చెప్తున్నాగా. సార్ మీరైతే మాత్రం వాళ్ళిద్దరిని అయితే తీసుకెళ్ళిపోండి. అండ్ మీకైతే మాత్రం అమౌంట్ అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాను. సో మీ నెంబర్కి అయితే మొత్తం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి సార్. సో వాళ్ళని అయితే మాత్రం సేఫ్గా తీసుకెళ్ళి దింపండి సార్, ఓకేనా? పేమెంట్ అయితే అయిపోయింది సార్, ఒకసారి చెక్ చేసుకోండి సార్. పేమెంట్ అయితే అయిపోయింది కానీ వాళ్ళని మేం చూసుకుంటాం. నువ్వైతే మర్యాదగా దొబ్బ ఎక్కడి నుంచి. సార్ జాంబీస్ అయితే వచ్చేసాయి సార్. చూడండి సార్, నన్ను ఎంత దారుణంగా కొరికేసాయో. గేట్ బయటే ఉన్నాయి సార్. జాంబీస్ మొత్తం అటాక్ చేస్తున్నాయి సార్. ఎంతసేపు కంట్రోల్ చేయగలమో తెలియదు సార్. మనం అయితే ఫాస్ట్గా బయలుదేరిపోవాలి సార్ ఇక్కడి నుంచి. ఓకే మనం ఇప్పుడే బయలుదేరిపోతాం. ఓ బాబు నువ్వైతే మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళు. మేమైతే మీ వాళ్ళని తీసుకొని సేఫ్గానే వెళ్తాం. దుబాయ్ ఇక్కడి నుంచి మర్యాదగా బేగా. ఓకే నేనైతే బయలుదేరుతున్నానులేండి. మీరైతే మాత్రం సేఫ్గా తీసుకువెళ్ళండి. మా వాళ్ళని అయితే మాత్రం చూసారా పిల్లలు, మన దగ్గర అయితే డబ్బులు లేవని చెప్పి మనల్ని అయితే తీసుకువెళ్ళట్లేదు. సో డబ్బులు లేకపోతే అంతే పిల్లలు, మనం అయితే ఏం చేయలేం. సో మీరైతే మాత్రం మంచిగా చదువుకొని డబ్బులు అయితే బాగా సంపాదించండి. సో మనం అయితే మాత్రం ఇప్పుడు జాంబీస్తో అటాక్ చేయవలసిందే. మనం అయితే చేసేది ఏం లేదు. ఒక్క నిమిషం. అండ్ మీరు కూడా ఆర్మీ ఆఫీసరే కదా, మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? అక్కడ ఫ్లైట్ అయితే మాత్రం స్టార్ట్ అయిపోతుంది, మరి మీరు వెళ్ళరా? ఏమని చెప్తాం సార్, మా దగ్గర డబ్బులు లేవు. మేమా సాధారణంగా ఆర్మీ జాబ్లో పనిచేసే వాళ్ళమే. మా దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి మమ్మల్ని తీసుకువెళ్ళట్లేదు. ఓకే, మీ పరిస్థితి కూడా నాలాగే ఉందన్నమాట. అయితే సర్లేండి, మనం అయితే మాత్రం ఎలాగన్నా ఇప్పుడైతే మాత్రం ఈ జాంబీస్తో ఫైట్ చేసి లాస్ ఏంజెల్స్ సిటీని అయితే మనమే కాపాడాలి. ఎందుకంటే ఆర్మీ వాళ్ళందరూ పిరికి పందల్లా వెళ్ళిపోయారు కదా. సో ఎవరొకరు లాస్ ఏంజెల్స్ సిటీని కాపాడకపోతే ఇక లాస్ ఏంజెల్స్ సిటీయే మ్యాప్లో లేకుండా పోతుంది. సో నేను కనుక లాస్ ఏంజెల్స్ సిటీని కాపాడాలని మీరు అనుకుంటే వెంటనే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో సేవ్ అని అయితే కామెంట్ చేయండి. మీరు కనుక సేవ్ అని కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా లాస్ ఏంజెల్స్ సిటీని అయితే కాపాడేస్తా. సో అంతలోపు మనం అయితే హెలికాప్టర్ని తీసుకొని ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం. మీరు అనుకోవచ్చు ఈ హెలికాప్టర్ వేసుకొని నేను కూడా అదర్ కంట్రీకి వెళ్ళిపోవచ్చు కదా అని. బట్ హెలికాప్టర్ ఫ్యూయల్ అయితే చాలా కాస్ట్లీ అండ్ మనకైతే మాత్రం హెలికాప్టర్లో ఫ్యూయల్ చాలా తక్కువ ఉంటుంది. సో మనం అయితే హెలికాప్టర్ వేసుకొని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి అయితే అస్సలు ట్రావెల్ చేయలేం అనమాట. సో లోకల్లో తిరగడానికి మాత్రమే హెలికాప్టర్ పనిచేస్తుంది. సో అందుకే మనం అయితే మాత్రం హెలికాప్టర్ని వేసుకొని ఫస్ట్ అయితే ఫాస్ట్గా మన ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎంత ఫ్యూయల్ ఉందో కూడా నాకు
నాకు తెలీదు, అందుకే లేట్ చేయకుండా నేనైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడైతే మాత్రం మనం ఈ హెలికాప్టర్ని సేఫ్గా ల్యాండ్ చేయాలి. అండ్ నేనైతే మాత్రం చాలా ప్రయత్నిస్తున్నాను. మనకైతే మాత్రం బిల్డింగ్ దగ్గర ఎక్కడా సాఫ్ట్గా లేదు కాబట్టి మనం అయితే చూసుకొని జాగ్రత్తగా ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏమైనా అటు ఇటు చేసామంటే మాత్రం హెలికాప్టర్ అయితే క్రాష్ అయిపోద్ది అండ్ మనం కూడా చనిపోయే అవకాశం ఉంది. సో ఓకే, నేనైతే మాత్రం బిల్డింగ్ మీద ల్యాండ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను, బట్ ఇదైతే మాత్రం మిస్ అయింది. అండ్ ఓకే 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 మనం అయితే మాత్రం ఎలాగోలా కింద ల్యాండ్ చేసాం అండ్ సేఫ్గానే ల్యాండ్ అయింది. సో ఇప్పుడైతే మాత్రం మనం దిగేసి ఫాస్ట్గా మన ఫ్రెండ్ లెస్టర్కి ఇంకా ట్రెవర్కి అయితే కాల్ చేయాలి. సో ఎందుకంటే మాత్రం జాంబీ వైరస్ పెరిగిందంటే జాంబీస్ పెరిగిపోతాయి. ఒక్క నిమిషం, ఇక్కడైతే యాక్సిడెంట్ అయినట్టుంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆగండి. అరే కాయ్స్, ఇన్ని కార్లు గుద్దుకున్నాయా ఏంటి? వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు, కొంప తీసి వీళ్ళు మనుషులు కాదనుకుంటా. ఒక్క నిమిషం మేము కూడా చూపిస్తాను ఆగండి. ఓకే, వీళ్ళైతే మాత్రం మనుషులు కాదు, వీళ్ళందరూ కూడా జాంబీలా మారిపోయారు. అరే నా వెనకాల ఒక జాంబీ అయితే వస్తుంది, ఫాస్ట్గా మనం అయితే ఈ జాంబీస్ నుంచి తప్పించుకోవాలబ్బా. సిటీ మొత్తం అందరూ జాంబీస్ లో మారిపోతున్నారు. నేనైతే మాత్రం ఫస్ట్ అయితే ఫాస్ట్ గా పైకి ఎక్కేసి ట్రెవర్ కి ఇంకా లెస్టర్ కి కాల్ చేస్తాను, ఎందుకంటే ట్రెవర్ ఇంకా లెస్టర్ ఎలా ఉన్నారో నాకైతే తెలీదు. మనం అయితే ఫాస్ట్ గా ఎక్కేసాం. సో నేనైతే మాత్రం ట్రెవర్ కి లెస్టర్ కి కాల్ చేసి ఇక్కడికి రమ్మంటాను ఆగండి. నేనైతే కాల్ చేసి రమ్మన్న వెంటనే మన ట్రెవర్ ఇంకా లెస్టర్ అయితే వచ్చేసారు. ట్రెవర్, మనం అయితే మాత్రం ఎలాగన్నా ఈ జాంబీస్ మొత్తాన్ని అటాక్ చేసి చంపేయాలి. చూడు, ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయి ఈ జాంబీస్. అసలు ఈ జాంబీస్ నుంచి తప్పించుకోవడానికి మన దగ్గర వేరే ప్లాన్ ఏం లేదా? ఉంది శివ, మనం అయితే మాత్రం ఈ జాంబీస్ నుంచి తప్పించుకోవడాలంటే మొత్తం ఈ జాంబీస్ అన్నిటిని మళ్ళా నార్మల్ మనుషుల్లాగా అయితే మనం మార్చేయాల్సి ఉంటుంది. అదే కనుక చెయ్యాలి అని మనం అనుకుంటే మనకైతే ఒక ట్రాక్టర్ మిషన్ అయితే కావాలి. అండ్ ఆ ట్రాక్టర్ మిషన్ అయితే నేను ఆల్రెడీ తెచ్చి కిందనైతే మీ ఇంట్లో పెట్టాను, కాకపోతే అది రిపేర్లో ఉంది. నేనైతే మాత్రం ఆ మిషన్ని రిపేర్ చేసేస్తాను. నేను రిపేర్ చేసేలోపు మీరైతే మాత్రం ఈ జాంబీస్ అయితే నా దగ్గరికి రాకుండా మీరైతే చూసుకోండి. ఓకే లెస్టర్, అలానే కానీ నువ్వైతే వెళ్ళి ఆ మిషన్ ని రిపేర్ చేయి. నేను ఇంకా ట్రెవర్ అయితే మాత్రం ఈ జాంబీస్ తో ఫైట్ చేస్తాం. ఆల్రెడీ ట్రెవర్ అయితే మాత్రం కాల్ చేయడం మొదలు పెట్టేశాడు. సో చూడండి, జాంబీస్ అయితే వస్తున్నారు. నేనైతే షార్ట్ గన్ పట్టుకున్నా, ఒక్కొక్కడికి హెడ్ షాట్, 2 పడిని 3 పడిని. చూసారా, నేను ఒకరిని కాలుస్తుంటే ట్రెవర్ ఏమో ఒకరిని కాల్ చేస్తున్నారు. సో మొత్తానికైతే 4 జాంబీస్ ని అంతం చేసేసాం. ఈ జాంబీస్ వైరస్ వల్ల ఒకరి నుంచి ఒకరు అందరూ జాంబీస్ అయిపోతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నారు, వీళ్ళకి కూడా హెడ్ షాట్లు వేద్దాం. అండ్ ఈ జాంబీస్ లో ఏ జాంబీ ఈ రోజు అయితే మాత్రం బతకడానికి వీల్లేదు. అందరి జాంబీస్ ని ఈ రోజు అయితే మనం అంతం చేసేద్దాం. ఒక్క నిమిషం, ట్రెవర్ కి అయితే హెల్ప్ కావాలనుకుంటాను. ఇదిగోండి, ఇటు పక్క నుంచి కూడా వచ్చేస్తున్నారు. ట్రెవర్ అయితే మాత్రం ఫైట్ చేస్తున్నాడు కానీ ఇక్కడ నుంచి అరుస్తున్నాడు హెల్ప్ హెల్ప్ అని. ఓకే, ఇదిగోండి చూడండి, ట్రెవర్ మీదకి ఎంతమంది జాంబీస్ వస్తున్నాయో. మొత్తం ఈ జాంబీస్ అన్నిటిని లేపి అవతల పడద్దాం. ఒక్క నిమిషం ఆగండి, ఇంకా ఇన్ని జాంబీస్ వస్తున్నాయా? మనమైతే మాత్రం ఆ జాంబీస్ అన్నిటిని కాల్చుకుంటూ చంపుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసాం. బట్ ఇక్కడ కూడా మన వెంట పడుతూ ఈ జాంబీస్ అయితే వస్తూనే ఉన్నాయి. కిందేమో మాత్రం లెస్టర్ అయితే మాత్రం ఆ మిషన్ ని రిపేర్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం, మనం లెస్టర్ దగ్గరికి వెళ్ళి ఎంతవరకు ఆ మిషన్ ని రిపేర్ చేశాడో కూడా కనుక్కుందాం. ట్రెవర్, నువ్వు ఈ లోపు మొత్తం జాంబీస్ అయితే రాకుండా చూసుకో. ఓకే, నేనైతే లెస్టర్ దగ్గరికి వచ్చేసాను. లెస్టర్ అయితే ఇదిగోండి ఇక్కడే మిషన్ అయితే రిపేర్ చేస్తున్నారు. లెస్టర్, ఎంతవరకు వచ్చింది మిషన్ రిపేర్? నువ్వు కనుక ఫాస్ట్గా రిపేర్ చేయగలిగితేనే మనం అయితే ఆ జాంబీస్ నుంచి బయటపడగలం. నువ్వైతే వీలైనంత తొందరగా ఈ మిషన్ అయితే రిపేర్ చేసే లెస్టర్. నేనైతే ఈ లోపు బయట జాంబీస్ లోపలికి రాకుండా చూసుకుంటాను. సో ఓకే, మనం అయితే లెస్టర్కి చెప్పేసాం కదా, రిపేర్ అయితే మాత్రం ఫాస్ట్గా చేసేస్తాడు. బట్ జాంబీస్ చూడండి ఎన్ని వస్తున్నాయో. ట్రెవర్ ఒక్కడే అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అందుకే నేను కూడా మళ్ళీ తిరిగి వచ్చేసాను. ఒక్కొక్క జాంబీకి హెడ్ షాట్ మీద హెడ్ షాట్ వేద్దాం. ఈ జాంబీకి ఒక హెడ్ షాట్, ఆ జాంబీకి ఒక హెడ్ షాట్. మొత్తం జాంబీస్ అన్ని కుళ్ళి చావాలి ఈరోజు మన చేతిలో. ఎలా నడుచుకుంటూ వస్తున్నాయో చూడండి. అస్సలు వీటికి ఎన్ని బుల్లెట్స్ తగులుతున్నా లిగిచి వస్తూనే ఉన్నాయి. అందుకే నేను పెద్దమ్మని తీసుకొచ్చాను. ఈ పెద్దమ్మకి ఎంతో మొత్తం అన్ని జాంబీస్ని మొత్తాన్ని కైమా చేసి అవతల పడేద్దాం. మొత్తం జాంబీస్ అన్ని స్మాష్ అయిపోయాయి అంతే. ఒకేసారి 1000 బుల్లెట్లు వస్తాయి ఈ గన్ నుంచి. ఇంకా ఏ జాంబీ అన్నా ఎందుకు నిలబడతాయి చెప్పండి?
మొత్తం జాంబీస్ అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసాను. సో ఇప్పుడైతే మాత్రం మనం వెంటనే లెస్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పటికన్నా ఆ మిషన్ని రిపేర్ చేసాడో లేదో కనుక్కుందాం. లెస్టర్ ఎంతవరకు వచ్చింది లెస్టర్? ఆ మిషన్ని కంప్లీట్ చేసావా? నువ్వైతే మాత్రం కరెక్ట్ టైంకే వచ్చావు శివ. ఇప్పుడే నేనైతే మాత్రం ఈ మిషన్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసాను. ఇదైతే రిపేర్ అయిపోయింది. అక్కడ బటన్ కనిపిస్తుంది కదా, నువ్వైతే వెంటనే ఆ బటన్ అయితే నొక్కు. మొత్తం జాంబీ వైరస్ అంతా అంతమైపోతుంది. ఓకే, ఈ బటనే కదా, వెంటనే నొక్కేస్తాను ఆగు లెస్టర్. ఓకే, మనమైతే మాత్రం ఈ బటన్ నొక్కాలి. సో అప్పుడే మొత్తం జాంబీస్ అన్ని అంతమైపోతాయి. ఓకే, నేనైతే మాత్రం ఈ బటన్ నొక్కేసాను. అండ్ చాలా అంటే చాలా గట్టిగా ఉంది, అందుకే తన్నాను, ఏమనుకోద్దు. సో ఓకే, హెలికాప్టర్ వస్తుందేంటి? అండ్ వచ్చిన హెలికాప్టర్ రిటర్న్ వెళ్ళిపోతుందంటే నాకు తెలిసి జాంబీస్ అన్ని అయిపోయా. ట్రెవర్, ఏం జరుగుతుంది? ఎందుకు ఇక్కడికి వచ్చేసావు? బయట మొత్తం జాంబీస్ వదిలేసి. నువ్వు కంగారు పడక శివ, మొత్తం జాంబీస్ అన్ని అంతమైపోయాయి. ఇప్పుడు అందరూ నార్మల్ మనుషుల్లా మారిపోయారు. చెప్పాను కదా శివ, మన మిషన్ అయితే వర్క్ అవుతుందని. నేను చెప్పినట్టుగానే కరెక్ట్ గానే వర్క్ అయింది. చూసావా, జాంబీస్ మొత్తం మళ్ళా నార్మల్ మనుషుల్లా మారిపోయారు. ఇంకా మనకి ఏ రిస్క్ లేదు. ఓకే, అలా అయితే మాత్రం ఒకసారి బయటకు వెళ్ళి చెక్ చేద్దాం అందరూ నార్మల్ అయ్యారా లేదా అని. నాకైతే ఎందుకో ఇంకా డౌట్గానే ఉంది. ఓకే, జాంబీస్ అయితే ఎవరు లేరు. ఇదిగోండి, మనుషులు మళ్ళా నార్మల్గానే కార్ అటు నడుపుతున్నారు. అయితే ఈ మిషన్ అయితే వర్కౌట్ అయిందనమాట. థ్యాంక్ యూ లెస్టర్. మొత్తానికైతే మొత్తం జాంబీస్ అన్నిటిని తిరిగి మళ్ళీ నార్మల్ మనుషుల్లా మార్చేసాం. పిల్లలు, ఇదంతా మీ వల్లే. మీరైతే మాత్రం సేవ్ అని కామెంట్ చేశారు కాబట్టి మనం అయితే ఇదంతా చేయగలిగాం. అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ గైస్.